కరోనా నిజస్వరూపం. కంటికి కనపడని క్రిమి మనల్ని చంపగలదా? ఇది సినిమా స్క్రిప్ట్లా భావించి పట్టించుకోని కొన్ని దేశాల ప్రజలు పిట్టల్లా నేల కొరిగారు. ఎంతో అభివృద్ధి అయిన దేశాలు సైతం మరణఘోష చవిచూశాయి. ఈ హైదరాబాదులో ఈ హిల్ కౌంటీలో దాదాపు 5,000 జనాభా నివసిస్తూ ఉన్నాం ఇక్కడ. మరి మా కాలనీకి సంబంధించిన విషయానికి వస్తే మేము మా కాలనీలో ముందు ఒక 3 గేట్లు ఉండేవి ఇక్కడ. అయితే ఈ కరోనాను నివారించే దిశలో 3 గేట్లను ఒకే గేటు దగ్గరికి తీసుకొచ్చాము. జనాల రాకపోకలు తగ్గించాము. हिल काउंट्री वासियों से अनुरोध है कि आप लोग अपने अपने घरों से बाहर ना निकले. घर से बाहर निकलते हैं तो मास्क पहनकर ही निकले. हिल काउंट्री वासियों से Namaste. I'm Raj Simha, Villa 150. Thank you very much for giving this opportunity. I just want to take you to some information related to this disinfection tunnel, and this is built on international standards. The individuals who's coming from outside to into the county, as well as the various packages which we get, couriers or any other materials, can be sanitized. It's completely automated. So as soon as the individual reaches to the tunnel, it works, and the missing happens, and immediately the person will be sanitized overall. Family members not to infect the whatever virus they're carrying from outside. So I request residents also to use it. It's not compulsory, but I advise them to use it. But vendors, we allow them to use this. We encourage them to use it, as well as the materials which are coming, we sanitize it before we are supplying to the respective vendors. Thank you. So this is the Swiggy vendor. I think he got some material and he got sanitized with this package. I think this is things are working. We continue to do it, okay, till everything got settled. Thank you. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫీవర్ చెక్ చేసి చేతులు హ్యాండ్ వాష్ చేయించి శానిటైజర్ చేయించి వాళ్ళని రిజిస్టర్లో ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేసి పంపిస్తాం. బయట వాళ్ళైతే ఇక్కడ బయటనే ఆపేస్తాం. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం ఓనర్స్కి. వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాతనే లోనికి అలౌ చేస్తాం. వెహికల్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. బయట వెహికల్స్ బయటనే ఆపేస్తాం. వాళ్ళకు కూడా శానిటైజ్ చేసి పంపిస్తాం. ఈ కరోనా వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చడానికి ఎవ్వరూ రాకపోవచ్చు. ఒకవేళ మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని కలవడానికి కూడా ఎవరూ రాకపోవచ్చు. కారణం, ఈ వ్యాధి వారికి సోకే ప్రమాదం ఉంది. నా పేరు అనిల్ కుమార్. నేను హిల్ కౌంటీ బాచ్పల్లి నుంచి మాట్లాడుతున్నాను.
I thought I wanted to share our experiences during this COVID times. The very diverse committee, people with a lot of business background, IT professionals, even any state వాళ్ళు ఉన్నారు ఇక్కడ. And it's a combination of villas and the apartments. So the community always, we fought for our assets before. Now we are fighting a new enemy here, which is the coronavirus. పెట్టాలి వ్యాక్సిన్ అది దానికి 18 నెలలు పడుతుంది అంటున్నారు. అది ఈ సంవత్సరం కూడా అయ్యేటట్టు పరిస్థితి లేదు. సో ఒకే ఒక మార్గం ఏంటంటే వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా నా ఉద్దేశంలో ఇది మనం దీని బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవాళ లాక్డౌన్ 3వ తారీఖు అవుద్ది 10వ తారీఖు అవుద్ది అనేది ఇది చాలా క్షణికమైనటువంటి విషయాలు. నా అంచనా ప్రకారం అయితే ఒక సంవత్సరం పాటుగా మనందరం కూడా చాలా ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే ఈ మహమ్మారి నుంచి కాపాడుకోలేము. ఇది ప్రజ్వలించిపోయి ఎంతవరకు కూడా వెళ్తుందో అనేది ఊహించలేనటువంటి విషయం అనేది. సో అందరికీ మనం ఏమిటంటే మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, గైడ్లైన్స్ కానివ్వండి, తూచా తప్పకుండా పాటించడం. సో వ్యాపారాలు నష్టపోతాయి, మన ఉద్యోగాలు నష్టం వస్తుంది, ఎకానమీ దెబ్బతింటే ఇవన్నీ కూడా తర్వాత అండి. మనం ముందు బ్రతుకుండాలి కదా. ఇక్కడ ఆల్మోస్ట్ 1100 మంది కుటుంబాలు ఉంటాయండి. అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్నీ కలిపి. సో మా చిన్న ప్రయత్నం ఏంటంటే యాజ్ వాలంటీర్స్ ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా ఎంకరేజ్ చేయకుండా ట్రై చేస్తున్నాము. దిస్ ఇస్ ఎ స్మాల్ ఎఫర్ట్ టు కీప్ అవర్ కమ్యూనిటీ సేఫ్ అండ్ ఎట్ హోమ్. థ్యాంక్ యూ. Everyone, I hope everyone of you are practicing social distancing. Wash your hands frequently with soap and use sanitizers whenever if necessary. It's a pandemic situation, so don't go out of the house. Stay at home and stay safe. Thank you.
stay home and stay safe. కరోనా చాలా డేంజరస్ వైరస్. అందరూ కొంచెం తేలిగ్గా తీసుకుంటున్నారు, పర్వాలేదు మనకేమవుతుంది అనుకుంటున్నారు. కానీ అలా అనుకోవద్దు, చాలా డేంజరస్ వైరస్. కానీ మన అదృష్టం ఏంటంటే మనకి ఇతర దేశాల్లో పాకినంతగా మనకి ఇంకా పాకలేదు. సో మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. ఏదో ఇంట్లో కూర్చుంటున్నాం మీరు ఏం ఫీల్ కాకుండా, ఎందుకంటే మన కోసం పోలీసులు డాక్టర్స్ మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. సో దాంతో పోల్చుకుంటే మనకి ఎలాంటి కష్టం లేదు. On behalf of Hill County, we have collected 5 lakhs of rupees and we have donated to the poor. నేను హిల్ కౌంటీలో ఉంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిల్ కౌంటీ. ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచం మొత్తం గడగడలాడిస్తున్న వేళ మా హిల్ కౌంటీలో అసోసియేషన్స్ తీసుకున్న జాగ్రత్తల మూలంగా ఒక్క కేసు కూడా ఇక్కడ నమోదు కాకపోవడం అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నాకు ఫార్మా ఇండస్ట్రీ బేస్ ఉందండి. నాకు పాస్ ఉంది. నాకు ఎంతో అవసరమైతే తప్పితే కంపెనీకి వెళ్ళట్లేదండి. నాకు ప్రజెంట్ కంపెనీ నడుస్తూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి నేను కంపెనీకి వెళ్ళి ఇక్కడి నుంచి కంపెనీ నుంచి మళ్ళీ ఇంటికి వస్తున్నాను. అంతవరకే నేను ఆ పాస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. Community is a large community of more than 1,000 families and 2,500 residents. This is a beautiful community, and due to COVID, we all went through a lot of stress and a lot of inconvenience. But the directions given by the state and central governments have been completely being followed here. We have started this isopropylene hand wash, which we commonly call as rubbing alcohol. We have supplied to every household sufficient quantities of it, so that each one maintains internal hygiene, internal personal hygiene. Second, we have ensured that social distance is maintained by every individual in the community.
Third, we have ensured that everyone wears masks, even not the standard medical mask, even a kerchief like this should be okay. దాదాపు మా కాలనీకి ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫండ్తోనే ఏదైతే శానిటైజేషన్కి సంబంధించిన విషయానికి వస్తే దాన్నే మేము ఆ ఫండ్నే వాడుకుంటా ఉన్నాం. కొంత మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మేమే ఎక్కడ ఈరోజు ఈ 5,000 మంది జనాభా కలిగిన ఈ కాలనీలో ఏ ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా జాగ్రత్త పడతా ఉన్నాం. దీనికి పూర్తిగా కాలనీవాసులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళందరినీ ఒక పర్టికులర్ హౌస్ చేసి వాళ్ళకి ఫుడ్ అన్నీ ఇచ్చి వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళనే యూస్ చేసుకుని ఇక్కడే ఇంక్లూడింగ్ గుడి పూజారిని కూడా ఇక్కడే ఉంచి బయటికి వెళ్ళకుండా చేసి ఫస్ట్ వి రెస్ట్రిక్టెడ్ అవర్ సెల్స్. ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ అస్ వి రెస్ట్రిక్టెడ్ టు అవర్ సెల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మేడ్ that we are not contributing anything to outside. Second thing is we restricted a lot of things including the morning walks. ఇప్పుడు కూడా పొద్దున మాట్లాడుతున్నాను నేను, ఈ మార్నింగ్ వాక్లు కూడా we restricted to only one person, maintaining some distances. And also every food, every item that comes inside the community మేము దాన్ని శానిటైజ్ చేసి తీసుకున్నాం, ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్ దగ్గర నుంచి వెజిటబుల్స్ దగ్గర నుంచి. సో in last 30 days I didn't have to go outside. I have not seen actually outside here.
నివాసులకు కావాల్సినటువంటి గ్రాసరీస్ అవనివ్వండి, ఫ్రూట్స్ అవనివ్వండి, వెజిటబుల్స్ అవనివ్వండి, నిత్యావసర వస్తువులన్నీ కూడా మేము వాలంటీర్లుగా ఉండి మేము బయట నుంచి ఎవరికి ఏ ఆపర్చునిటీ ఉందో, ఏ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరి తరఫున మేము బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ హిల్ కౌంటీ వాసులందరూ బయటకు వెళ్లకుండా, ఈ లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్ళి కరోనా బారిన పడకుండా మేము హిల్ కౌంటీలోకి తీసుకొచ్చి సుమారుగా 10 టన్నుల నిత్యావసర వస్తువులన్నీ కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఏ మార్కెట్లో ఏ రేటుకి అయితే మనకు వస్తుంది అదే రేటుకి, ఎక్కువ రేటుకి మళ్ళీ దళారు వ్యాపారస్తులు అయితే ఎక్కువ రేటుకి అమ్ముతారన్న ఉద్దేశంతో మేమే స్వయంగా వాళ్ళందరికీ అందజేస్తూ మేము ఈ లాక్డౌన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మనిషి నేను చాలా పెద్ద గొప్పవాడిని అయిపోయాను, ఏదో సాధించేశాను అనుకుని ప్రకృతితో ఆడుకోవడం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన వికృతాల్లో ఇదొకటి. ఎందుకంటే ప్రకృతి మనకంటే చాలా శక్తివంతమైంది. అది మనం మర్చిపోయి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న దానికి పుట్టిన విపరీతమే ఇది. $10,000, $15,000 అయితే మేనేజ్ చేయగలరు. యుఎస్లో 6 లక్షల కేసులు ఉన్నాయి. స్పెయిన్లో ఆల్మోస్ట్ 150,000 to 2 లక్షల కేసులు అయిపోయాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. ఇంతమందికి వైద్య సదుపాయాలు అందించాలంటే ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా చాలా కష్టం. ఇండియాని తీసుకుంటే మనము జనాభా చాలా ఎక్కువ. మన వైద్య సదుపాయాలు తీసుకుంటే మనం వాళ్ళతో బెటరా కాదా అన్నది పక్కన పెడితే మనకున్న జనాభాకి 1,00,000 మంది 2 లక్షల మంది కనుక కోవిడ్ బారిన పడితే మన వైద్య సదుపాయాలు మనం ఏవైతే అనుకుంటున్నామో అవి ఇవ్వగలమా ఇవ్వలేమా పెద్ద క్వశ్చన్. దీని అంతటికీ మనం వైద్య సదుపాయాలు ఇవ్వగలమా లేదా అన్నది పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే మన వంతు కృషితో దీన్ని ఎలా అరికట్టవచ్చు అనేది ఆలోచించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనం వచ్చిన తర్వాత కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలనే కన్నా మనం ప్రివెంట్ చేస్తే మనం చాలా మంచిగా ఉంటుంది. మే 3వ తారీఖు అయిపోయే మహమ్మారి కాదు అది. ఇంకా నిద్రాణగా ఇంకా చాలా రోజులు ఉంటుంది. అది దాన్ని జయించాలంటే ఈ రోజే కాకుండా మనం చాలా రోజులు పాటించాల్సి ఉంటుంది. అది పాటిస్తే మన కంట్రోల్లో మనం ఉండి ప్రకృతి గొప్పది అని మనం అంగీకరించి అణిగిమణిగి ఉండి మనం పాటించగలిగితే ఈ కరోనాని తాత్కాలికంగా జయించగలుగుతాం. దాని తర్వాత ఇది మనం జయించకపోతే కరోనా కంటే తర్వాత వచ్చే ఇంకా పెద్దది మన ఆర్థిక మాన్యం, అది మింగేస్తుంది. మీరు వద్దన్నా కరోనా చంపక్కర్లేదు, మనమే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే పరిస్థితి మనం ఎదుర్కొండా ఉంది.
సామాజిక బాధ్యత ప్రజల వంతుగా అందరూ సహకరిస్తూ ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ కోవిడ్-19ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనం వైద్య విధానంలో అవలంబించినటువంటి పద్ధతులు, అలానే కావాల్సినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి అనేక అంశాలు కూడాను ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానివ్వండి, ఈ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కానివ్వండి, అలానే WHO కానివ్వండి, FDA సంబంధించినటువంటి ప్రతి దేశానికి సంబంధించినటువంటి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడాను నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా చాలా మటుకు మనము ఈ కోవిడ్-19కి ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి విశేషమైనటువంటి కృషి అన్ని దేశాలు చేస్తున్నాయి. ఇండియాలో మనకి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ IICT మన హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దానితో పాటే అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సంబంధించినటువంటి విదేశాల్లోనూ అలానే ఇండియాలోని అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మన దేశవంతు పాత్రగా ప్రపంచ దేశాలకి అవసరమైనటువంటి మందులన్నింటికి కూడాను మనము ఈ మధ్య మన ప్రధాని ద్వారా అందరికీ పంపించడం జరిగింది. ఈ విషయమై మనము మరికొంత సామాజిక దూరాన్ని పాటిస్తే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం త్వరగా ఎదుర్కోవడానికి, అలానే ఫార్మాస్యూటికల్ కంపెనీసు దీనిలో సత్వరమే ఒక పరిష్కారానికి ఒక వ్యాక్సిన్ రూపొందించడం కానివ్వండి, అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ని ప్రజలకు అందుబాటులో చేయించడానికి ముందుకు వస్తాయని భావిస్తున్నాను. Hi everyone, how are you all? It's very important for all of us to be a responsible citizen. Please don't step out of the house. Go out whenever you need important necessary items like food or medicines. Follow the recommended precautions. Wash your hands for every 2 hours. Use sanitizers. Cover your nose and mouth with your bent elbow or tissue paper. If you have fever, cough, or breathing difficulties, please consult your doctor early. And stay updated with the latest information given by World Health Organization. And do follow all the instructions and guidelines given by our state government. We should do all this and support our doctors, our health workers, and all the officials who are doing so much for us. So please don't panic and be very careful with the misinformation which has been circulating in the social media. Stay at home, be healthy, and practice social distancing. గుడ్ మార్నింగ్ హిల్ కౌంటీ. ఇక్కడ మేము సెక్యూరిటీ వాలంటీర్ కింద వర్క్ చేస్తాం అనమాట. మేము ఎట్లా అంటే ఒక షిఫ్ట్ చేసుకున్నాం. మార్నింగ్ 5 o'clock నుంచి 9:30 వరకు ఒక షిఫ్ట్, 9:30 నుంచి 1:30 వరకు ఇంకో షిఫ్ట్, 1:30 to 5 o'clock, 5 o'clock నుంచి మళ్ళీ 8:30 వరకు ఇంకో షిఫ్ట్ అనమాట. ఒక 5 మెంబర్స్ ఇక్కడ ఉంటాం. మేము వచ్చి సెక్యూరిటీ గార్డ్కి వీళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తుంటాం అనమాట. బేసిక్గా ఎవరైతే కోవిడ్ పాస్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళ HR దగ్గర నుంచి లెటర్ ఉంటుందో వాళ్ళందరినీ బయటికి పంపిస్తాం. లోపల ఉన్న రెసిడెంట్ మాత్రం బయటికి పంపించము. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి పంపిస్తాం. అలాగే బయట ఉన్న వాళ్ళు ఎవరిని లోపల రాము. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రం రావడం పోవడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా శానిటైజేషన్ మొత్తం అన్నీ చేస్తున్నాం. మొత్తం హ్యాండ్స్ కానీ వాష్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రాసరీస్ తీసుకొచ్చే వాళ్ళకి, బాలాజీ సూపర్ మార్కెట్లో ఉండే వాళ్ళకి, అంతేకాకుండా పాలు, ఇంకా కూరగాయలు, సరుకులు ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళు మాత్రం, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు మాత్రం అందరినీ అలౌ చేస్తాం. అలౌ చేసేటప్పుడు కంపల్సరీగా శానిటైజేషన్ అన్నీ చేసి లోపల పంపిస్తున్నాం.
అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ షిఫ్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ షిఫ్ట్ సిస్టమ్లో ఏంటంటే ఒక్కొక్కసారి 5 మెంబర్స్ ఉంటారు ఈ షిఫ్ట్. అందరూ కూడా మన రెసిడెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మేము దాదాపు ఒక 4-5 వాలంటీర్స్ ప్రతి 3-4 గంటలకి ఇక్కడ కూర్చొని మా సెక్యూరిటీ స్టాఫ్కి సపోర్ట్గా మేము ఇక్కడ ఉండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించేట్టుగా చూస్తున్నాం అనమాట. అంటే రెసిడెన్సీ నుంచి ప్రెజర్స్ ఏమీ లేకుండా చూస్తున్నాము. దాదాపు ఇదే ప్లేస్లో కూర్చుంటాం అనమాట. కూర్చొని ఒక 4-5 వాలంటీర్స్ ఒక 3-4 గంటలు ప్రతి షిఫ్ట్కి కూర్చొని చూడటం జరుగుతుంది. సో చాలామంది వేరే రీజన్స్ మూలంగా వెళ్ళటం రావడం జరుగుతూ ఉన్నాయి. సో అని క్రాస్ చెక్ చేసి జెన్యూన్ రీజన్స్ సంబంధించిన వాళ్ళని బయటకు పంపి Please subscribe to SRP Live.